వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారన్నారు. అధికారులపై దాడి చేయడం వైకాపాకు కొత్త కాదని, ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యపై పవన్ స్పందించారు. ఆ ఘటన బాధాకరమని, దీనిపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం రైతు తన భూమి మ్యూటేషన్ పెట్టుకున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హరిబాబు నాయుడు మెయిన్ అతను, ముని నాయుడు వీళ్ళందరూ కూడా కాపాడినవాళ్ళు సార్. వీళ్ళందరూ కూడా కొట్టినవాళ్ళు సార్. సార్ ఫస్ట్ ఈ గొడవ జరిగితే కిందకి వచ్చారు. సేమ్ డిపోర్ట్ report of CEO JP sent to commissioner. Treatment is back to explain. ఇక్కడ ఆపరేషన్స్ అట్లా ఉన్నాయి సార్. ఇక్కడంతా ఇంటర్నల్ ఇంజరీస్, ఫిష్తో కొట్టడం వల్ల, ప్రెస్ చేయడం వల్ల అంతా ఇంజరీస్ ఉన్నాయి. కానీ దీంట్లో ఎక్స్ప్రెస్ ఫ్రాక్చర్ కానీ అట్లేం లేదు సార్. అన్నీ ఇంటర్నల్ ఇంజరీస్ లాగా ఉన్నాయి. ఇంటర్నల్ ఇంజరీస్ సార్ ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చాం. పెయిన్ కిల్లర్స్ అంతా ఆల్రెడీ ఇంకా నోన్ హెపటైటిస్, డయాబెటిక్, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎక్కువ చెప్పండి. హెపటైటిస్, హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్ 2 ఉన్నాయి సార్. దానికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. నేను జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే, రూమ్ తాళాలు అడిగారు. మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే, ఆ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని, కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి, ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ
ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మహాసభల్లో భాగంగా చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో 2 వేదికలపై 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాం. కార్యక్రమానికి ముందుగా అందరూ కూడా వారికి కేటాయించిన ఆసనాల్లో ఆశీర్వదించినట్లయితే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించుకుందాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జస్టిస్ మోసలపాటి వెంకటరమణ గారు కొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ముందుగా జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. ప్రాంగణంలో ఉన్నాయండి, దయచేసి ఆశీర్వాదం కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి చెరుకూరి శైలజా కిరణ్ గారు జ్యోతి ప్రకాశనం కాల్చుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలివచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మహోన్నత వ్యక్తి, తుదిశ్వాస వరకు తెలుగు భాష సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన యోధుడు రామోజీరావు సభా వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యావత్ తెలుగు ప్రపంచం నా ముందు సాక్షాత్కరిస్తోందన్నారు. యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, లోకల ఇక్కడ శాసనసభ సభ్యులు, ఈరోజు జ్యోతి ప్రజ్వలింపజేసి ఈ సమావేశాలను ప్రారంభింపజేసినటువంటి శ్రీమతి శైలజా కిరణ్ గారు, ప్రవాస ఆంధ్రుల తరపున ఆవేదన వెలుగుబుచ్చి తెలుగు బిడ్డగా తమిళనాడులో హోసూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ గోపీనాథ్ గారు, సజ్జా కిషోర్ గారు, పారిశ్రామికవేత్త, శాసనమండలి పూర్వ సభ్యులు సత్యనారాయణరాజు గారు, శాసనమండలి పూర్వ సభ్యులు చిగురుపాటి ప్రసాద్ గారు, చక్రధర దాస్ గారు ఇస్కాన్సన్, అదేవిధంగా కవులు, పండితులు, పద్మశ్రీ మూర్తిదేవి పురస్కార గ్రహీత ఆచార్య కలపలూరి నాగ్ గారు, తెలంగాణలో తెలుగు తల్లి ముద్దుబిడ్డ గోరంటి వెంకన్న గారు, ప్రముఖ సినీ గేయ కవి, తెలుగు భాషాభిమాని భువనచంద్ర గారు ఈ సమావేశాలకు
ఈ సమావేశాలకు మనకు ఆతిథ్యం ఇచ్చి ఈ భవనాలను ఉపయోగించుకుని రాచేసి సౌకర్యం కలిగించినటువంటి కేబిఎన్ కళాశాల కార్యదర్శి తూరుగుంట్ల శ్రీనివాస్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మీద వేసుకుని కష్టపడి పనిచేస్తున్నటువంటి గుత్తకొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ గారు, అంతేకాకుండా అజ్ఞాతంగా ఉండి తెలుగు భాష కోసం, తెలుగు భాష రక్షణ కోసం అనేక వ్యాసాలు రచించి కష్టపడుతున్నటువంటి మిత్రులు నందువేలి ముక్తేశ్వరరావు గారు, తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందాం అనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటడానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరి మండలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి, సంస్కృతి, చరిత్ర, కీర్తి పతాకంలో విశ్వ వినివేదుల్లో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 4వ భాష తెలుగు అని మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ అన్నారు. ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే అభిప్రాయం తప్పు అని తెలిపారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలో శైలజ కిరణ్ మాట్లాడుతూ మాతృభాష గొప్పతనాన్ని వివరించారు. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 4వ భాష తెలుగు. ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే 14వ భాష మన తెలుగు. కవిత్రయం వంటి కవుల కారణంగా తెలుగుకు ప్రాచుర్యం వచ్చిందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసించారు. తెలుగు భాష సంగీతమా అనే రవీంద్రుడు మెచ్చుకున్నారు అని శైలజ కిరణ్ తెలిపారు. ఎన్టీఆర్ వల్ల తెలుగు భాషకు ప్రజలకు గౌరవం పెరిగిందన్నారు. ప్రభుత్వ అవార్డుల కన్నా సమాజాన్ని మేల్కొల్పే రచనలే మిన్న. తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పత్రికలు, ఛానళ్లు తెలుగు అభివృద్ధికి పాటుపడాలని, తమిళనాడు తరహాలో మన పాలకులు భాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు. భాషగా అంటే అత్యంత అధికంగా మాట్లాడే భాషగా, ప్రపంచంలో 14వ భాషగా, భారతదేశంలో 4వ స్థానంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 8 కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ 2 రాష్ట్రాల్లోనూ. మనం ప్రపంచంలో అతి పురాతనమైన భాషలు చూసినట్టయితే సుమేరియన్, ఈజిప్షియన్, అకాడియన్ అని, అవి ఈ రోజున ప్రాచుర్యంలో లేదు. సో దే ఆర్ డెడ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇది పలు కారణాల చేత జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విధంగా 11వ శతాబ్దం, 12వ, 13వ, 14వ శతాబ్దాలకి చెందిన కవి త్రయులు నన్నయ్య, తిక్కన, ఎర్రాబట్టు, ఎర్రన, ఆ తర్వాత శ్రీనాథ్ కవి గారి వీరి రచనలతో మన తెలుగుకి ప్రాచుర్యం, ఆదరణ లభించింది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలి అష్టదిగ్గజాలతో ఎంతో ప్రాచుర్యం వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు గారు తులు రాజు. ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏలారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కొనియాడారు. అట్లానే రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప కవి భారతదేశంలో. ఆయన తెలుగు ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయారు. మన భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. ఇంత గొప్ప భాష మనది. శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి, అభిమానం. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ అని చెప్పి, రుణపడి ఉన్నాను అని చెప్పేవారు. ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే, ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు.
సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు శుభోదయం అనే చెప్పుకుంటాం. ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ కనుక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ సభను ఉపయోగించుకొని మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నామా? తెలుగు జాతి ప్రకాశం వికాసం కోసం రచయితలు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అమ్మ భాషను కాపాడుకోవడమే ఈ సభల లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సభల వేళ రామోజీరావును స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగు కాకూడదని కోరుకున్న వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. నేను అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో వారు ఈనాడులో తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. అప్పటి వరకు వారితో నాకు సన్నిహిత సంబంధాలు లేవు. ఆ వ్యాసం చదివిన తర్వాత నేను వెళ్ళి వారిని కలవటం, వారు ఆ రోజున ఎంత కార్యదక్షుడు అంటే నాకు చెప్పలేను ఆయన మాటల్లో. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీకి కూడా వారు చైర్మన్గా ఉండటంతో దీని మీద మనం ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన వారు ఆదేశించడం, తత్ఫలితంగా తెలుగులో న్యాయపాలన మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ జరగలేదు, ముందు కూడా జరుగుతులేదు నేను చెప్పలేను. ఆ రకంగా తెలుగులో న్యాయపాలన సదస్సు జూబ్లీ హాల్లో ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో. దానికి ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పినాకి చంద్రఘోష్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన తర్వాత అలాంటి సమావేశం ఏనాడూ జరగలేదు, ఇక ముందు జరిగిద్దని కూడా నేను భావిస్తలేదు. ఆ సమావేశ ఫలితంగా ఆ రోజున దాదాపు 60-70 తీర్పులు తెలుగులో వచ్చాయి. దానికి కారకుడు ఎవరంటే నూతలపాటి వెంకటరమణ గారు. ఎందుకంటే ఈరోజు మేము కేవలం వాళ్ళ భాష కోసం మన వెనకాల నిలబడ్డ వారిని మాత్రం మనం ఆహ్వానించాలి, వారి చేతుల మీదుగా మనం ప్రారంభించాలన్న ఆలోచనతో రమ్మని అడిగితే వారు హృదయపూర్వకంగా అంగీకరించడం కాకుండా ఆర్థికంగా కూడా సహకారం అందించారు. ఈ సభలకు అందుకు వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సభల గురించి వారికి తెలియజేయగానే వారు ముందుకొచ్చి ఎన్ని వేల మంది ప్రతినిధులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఇవాళ సుజనా ఫౌండేషన్ ద్వారా మా అందరికి కూడా చక్కటి విందుని ఏర్పాటు చేస్తున్నవారు గతంలో కేంద్ర మంత్రివర్యులుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భూమిక వహించిన వారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు. అలాగే ఈ రోజున ఈ వేదికకి రామోజీరావు గారి పేరు పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? తెలుగు గురించి పరితపించి తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగకూడదని చెప్పి తప్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. వారి యొక్క పేరుతో మనం ఈ వేదిక పెట్టుకుని శ్రీమతి శైలజాకిరణ్ గారిని ఆహ్వానిస్తే వారు కూడా దయతో అంగీకరించి ఈరోజు వచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సభలకు ఆరంభం పలికినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ వేదిక మీద మరో మహోన్నత వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శ్రీ కె గోపీనాథ్. వారు ఈరోజున తమిళనాడులో హోసూరు రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో శాసనసభ్యులుగా పనిచేస్తూ
తమిళనాడు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికపై డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ నేరాల నియంత్రణను విశేషంగా కృషి చేశామని అన్నారు. నేరాల నియంత్రణలో సాంకేతికను బాగా ఉపయోగించామని అన్నారు. ఈ ఏడాది పోలీస్ సేవల్లో డ్రోన్ల సేవలను కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి అనేక కేసులలో పురోగతి సాధించామని తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. నేరాల విషయంలో చాలా వేగంగా స్పందించామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రోడ్డు ప్రమాదాలను హైకోర్టు కూడా సీరియస్ గా పరిగణించిందన్నారు. రానున్న కాలంలో రోడ్డు ప్రమాదాలు ఇంకా తగ్గిస్తామని తెలిపారు. దేశంలో డిజిటల్ అరెస్టులు అనేవి ఎక్కడా లేవని, డిజిటల్ అరెస్ట్ అనే మాటను ఎవరు నమ్మొద్దు అని ప్రజలను సూచించారు. ఈ తరహా అరెస్టులు రాష్ట్రంలో అసలు జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న సైబర్ నేరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా పరిగణించారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను నియంత్రణ చేయడంతో పాటు ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో గంజాయిపై నిఘా పెట్టామని అన్నారు. గంజాయి కేసుల్లో ఇప్పటికే 21 మందిపై మీద పీడీ యాక్ట్ పెట్టామని వివరించారు. రానున్న రోజుల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, గంజాయి సాగు చేసే సుమారు 350 కుటుంబాలను కూడా గుర్తించామని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ఏర్పాటు చేయాలన్నదే మా టార్గెట్ అని, రాష్ట్రంలోని నేరాలు నియంత్రణకు రానున్న మార్చి 31 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే తమకు దొరికిపోతారని డీజీపీ హెచ్చరించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్, ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్న ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం. అలానే ఏదైనా చిన్న శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవడం, అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకన్నీ ప్రాపర్ రైట్ గేర్తో అక్కడికి వెళ్ళటం. సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ అక్కడక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను, హౌ వి డిడ్ అవర్ జాబ్ అని. దిస్ వన్, యా. సో క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక 3 హెడ్స్లో పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జినల్గా 0.2%, అంటే 1% కన్నా తక్కువ, 0.2% పెరగడం జరిగింది. సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా పెరిగి చూస్తాం, 34% పెరిగింది. ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, మేము పెద్ద కంగారు ఆందోళన చెందేటువంటి విషయం కాదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్లో క్రైమ్ తగ్గుతూ ఉంది, సైబర్ క్రైమ్ పెరగటం అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే ప్రతి చోట కూడా పెరుగుతూ ఉంది. వీఆర్ హ్యాపీ దట్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్. అంటే చిన్న చిన్న విషయాలు కూడాను, వేధింపుల విషయం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం కూడాను దే ఆర్ కమింగ్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ టు అస్. సో అది ఒక విధంగా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దీని క్రైమ్ జరగడం ఒకటైతే, క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం ఇంకొకటి. అంటే చాలామంది అది ఇష్టం లేకనో లేకపోతే మొహమాటపడి హెజిటేషన్తో రాకపోవడం కంప్లైంట్ చేయడానికి ఒకటైతే, వాళ్ళు కంప్లైంట్ చేశాక రిజిస్టర్ చేయకపోవడం అది మా తప్పు అవుతుంది. అఫ్కోర్స్ అది ఈ 2 స్థాయిల్లో కూడా జనరల్గా సైబర్ క్రైమ్ సప్రెస్ అవుతూ ఉంది. సో అది ఈసారి కొంచెం ఫ్రీగా వాళ్ళు రావడం, మేము రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. సో 34% పెరిగింది, విచ్ ఇస్ బిగ్ నెంబర్. అయినప్పటికీ మేము పెద్దగా దీని గురించి వరీ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు, దాని గురించి మళ్ళీ కాసేపు చర్చిస్తాము. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్స్ కేసెస్, అంటే గాంజా కేసులు పెరిగినాయి, అంటే డిటెక్షన్ పెరిగింది, ఎక్కువ కేసులు పట్టుకుంటున్నాం. సో దాని గురించి కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు, ఎందుకంటే చిన్న కన్సంప్షన్ దగ్గర నుంచి అది ఎన్ని గ్రాములైనా కిలోలైనా
ఎక్కడైనా మనిషి ఎక్కడ దొరికినప్పుడు అది పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అది దొరికినప్పుడు రవాణా చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని మేము సీరియస్గా తీసుకుంటాము. అందుకని కేసులు ఎక్కువ కట్టడం జరిగింది. సో ఇది కూడా మేము పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ ప్రాపర్టీ క్రైమ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉన్నప్పటికీ అది కొంచెం ఆందోళన చెందే విషయం. బట్ ఓవరాల్ క్రైమ్ చూడండి మీరు 5.7% తగ్గింది. ఇంతకుముందు రిపోర్ట్ అయిన దానికన్నా కొంచెం 5.7% తగ్గింది. ఇది ఒక శుభపరిణామం. ఇందా నేను చెప్పాను కొన్నిట్లో పెరిగింది, కొంచెం తగ్గిందని. సైబర్ క్రైమ్ పెరిగింది, మేము దాని గురించి పెద్ద కంగారు పడట్లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే దీంట్లో అన్ని హెడ్స్లో కూడా అంటే క్రైమ్ అగేన్స్ట్ బాడీ అంటే మనుషుల్ని అటాక్ చేసేటువంటి వాటి విషయంలో అన్నింటిలో కూడాను క్రైమ్ తగ్గింది. ఓవరాల్ క్రైమ్ కూడాను 4% తగ్గింది. హర్ట్ కేసెస్ బాగా తగ్గింది. పంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు వారికి గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం జరిగే ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తోందన్నారు. ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం అభినందనీయమని చెప్పారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ నిర్వాహకులకు చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా ప్రతినిధుల బృందం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసింది. తిరుమల పరకామణి కేసు విషయంలో ఆయనకు నేతలు ఫిర్యాదు చేశారు. తితిదే పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు భానుప్రకాష్ రెడ్డి, పాతూరి నాగభూషణం 4 పేజీల లేఖను డీజీపీకి అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని కోరారు. పరకామణిలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రహస్య అర అమర్చి డబ్బులు తరలించారని చెప్పారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని భాజపా బృందం కోరింది.
మేము మొన్ననే ఈఓ గారికి చైర్మన్ గారికి దీని మీద, ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మన దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళరా, అది వెంకటేశ్వర స్వామి సొత్తు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మీరు ఎక్కడ పాతాళంలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తు ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే నేను టీటీడీ ఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరగనియండి, మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి. లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి చాలా మంది ప్రభుత్వ పెద్దల పాత్ర దీంట్లో ఉంది. వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, దాదాపు 200 కోట్లు పై చిరుకుంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతున్నా. అది మాత్రం గ్యారంటీ. దాంట్లో ఫస్ట్ 3 ఆర్లు ఉన్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మేము ఎన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం పూర్తి నివేదికతో, అది కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో మాట్లాడుతున్నాం. రాబో రోజుల్లో వీళ్ళందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. అందుకనే చెప్తున్నా, టీటీడీలో అనుబంధం సంబంధం తిరుమలలో పనిచేసిన వాళ్ళు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. మెగా వికసిత్ జాబ్ మేళాలో 60 కంపెనీలు పాల్గొన్నాయి. మెగా వికసిత్ జాబ్ మేళాను విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. 2000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్ ద్వారా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ, మన రాష్ట్రం వెనుకబడి ఉంది, కానీ మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారని విజన్ 2020 అంటే నవ్వారు. కానీ ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి అని తెలిపారు. దేశంలో 2 పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని, ఒకటి హైదరాబాద్, అమరావతి అని అన్నారు. జనవరి 5న ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వరకు మనకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో పొరుగు రాష్ట్రాలు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు చూస్తున్నారు, త్వరలో వైజాగ్లో టీసీఎస్ రాబోతుంది, అంతేకాకుండా గూగుల్ రాబోతుంది, రిలయన్స్ అండ్ అదానీ వాళ్ళ డేటా సెంటర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జిందాల్ వాళ్ళ ఉక్కు పరిశ్రమ రాబోతుంది. ముఖ్యంగా అమరావతి మొత్తం సర్వీస్ సెక్టర్ మొత్తం అమరావతిలో ఉండబోతుంది. అంటే ఇక నుంచి మన పిల్లలు బంగారు భవిష్యత్తు మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు చేసే విధంగా ఆయన రూపకల్పన చేయబోతున్నారు. రాష్ట్రం అంతా సమంగా అందరికీ ఉద్యోగావకాశాలు ఉండాలని చూస్తున్నారు. కాబట్టి రాష్ట్రం అంతా సమగ్ర అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఆయన కోరిక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమంలో ఉండాలి, మన పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే కోరిక ఆయనకి. తప్పకుండా మీరందరూ మంచి ఉద్యోగాలు చేసి ఇవాళ రాష్ట్ర పేరుని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం చూస్తున్నాం ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇవాళ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి లాగా చాలామంది పెద్దలు మనం చూస్తుంటే చాలామంది పేరు ముందుకు తీసుకెళ్లారు.
ఇటువంటి వాటిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నా. ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేవరండి, మీరు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనే మాట్లాడిచ్చారు. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 5వ తారీఖు MSME విజయవాడ మొగల్ రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు మెగా వికసిత్ జాబ్ మేళా జరిగింది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకున్నారు. వార్తలు సమాప్తం.